నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. అలహాబాద్ హైకోర్టు ఇద్దరి జడ్జి ధర్మాసనం జస్టిస్ రాజన్ రాయ్, జస్టిస్ సుభాష్ విద్యార్థి ఒక విడాకుల కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే, భర్త భార్య పైన ఫ్యామిలీ కోర్టులో విడాకుల కేసును ఫైల్ చేశాడు. నన్ను రాత్రిలో పూట బలవంతంగా బెడ్రూమ్ నుంచి వేరే రూమ్లోకి పడుకోమని చెప్పేసి ఫోర్స్ చేసింది. ఇట్లా చాలా రోజుల నుంచి నన్ను వేరే రూమ్లో పడుకోబెడుతుంది కాబట్టి ఇది మెంటల్ క్రూయాలిటీ అవుతుంది, విడాకులే నాకు సరైన అని చెప్పి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కేసు ఫైల్ చేస్తే అది రిజెక్ట్ చేస్తే హైకోర్టు దాకా వచ్చింది. భర్త హైకోర్టులో ఫ్యామిలీ కోర్టు అప్పీల్ ఫైల్ చేశాడు. ఇట్లా ఫ్యామిలీ కోర్టు తప్పించింది, భార్య నన్ను వేరే రూమ్లో పడుకోమని అంటుంది, ఇది మెంటల్ క్రూయాలిటీ కింద అవుతుంది, ఫ్యామిలీ కోర్టు రిజెక్ట్ చేసింది కాబట్టి హైకోర్టులో ఈ విధంగా ఫైల్ చేశాడు. హైకోర్టులో ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విని భర్త చెప్పిన మాటలకు కోఆపరేట్ చేస్తూ కరెక్టే, భార్య వేరే రూమ్లో పడుకోమంటోంది, ఇది మెంటల్ క్రూయాలిటీ కిందకే వస్తుంది అని విడాకులు మంజూరు చేసింది. ఇట్లా ఫ్యామిలీ కోర్టు తప్పు చేసింది అని. అంటే దీని అర్థం ఏంటి? ఇరుపక్షాల్లో ఎవరైనా సరే రాత్రిపూట వేరే రూమ్లో పడుకోమని బలవంతం చేసి ఫ్యామిలీకి ఇట్లా కోఆపరేట్ చేయకపోతే సంసారానికి అది మెంటల్ క్రూయల్ గ్రౌండ్ అవుతుంది, అది విడాకులకు తీస్తుంది దారి అని ఇట్లా హైకోర్టు ఇచ్చిన అప్పీలే మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.